జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో మండల స్థాయి క్రీడల సందర్భంగా ఉపాధ్యాయుల ప్రసంగం. కబడ్డీ, ఖోఖో, అట్లాగే వాలీబాల్, వీటితో పాటుగా అథ్లెటిక్స్ కూడా మనం కండక్ట్ చేసుకున్నాము. సాధారణంగానే గ్రామీణ క్షేత్రంలో, దాంతో పాటుగా ప్రభుత్వ పాఠశాలలో, సర్కార్ బళ్ళల్లో మనం ఈ వాతావరణాన్ని చూస్తాం. ఒక స్పిరిట్తోని విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా పాల్గొని, అందులో నిన్న కూడా మనం చూసాం, మొన్న కూడా గర్ల్స్తో ప్రారంభమైందండి కబడ్డీ, అట్లాగే ఖోఖో. ఇవి 2 ఈవెంట్స్ని ముందుగా ప్రారంభించి ఒకటి తర్వాత ఒకటి తీసుకుంటూ వెళ్ళాము. అందరూ కూడా చాలా చక్కటి స్పిరిట్ ప్రదర్శించారు. మనం అనుకుంటాం ఆటల వల్ల ఏం రాదు అని, కానీ ఆట లేకుంటే జీవితం లేదు బిడ్డ, అది గుర్తుపెట్టుకోండి. కనుక జీవితంలో చదువు అనేది ఒక భాగం మాత్రమే, చదివే అంత కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. చదువుతో పాటుగా ఈ ఆటల వల్ల ఏం నేర్చుకుంటామంటే, ఓడిపోయినప్పుడు అలా గెలవాలని నేర్చుకుంటాం. ఇది మనకి ఏం నేర్పుతుంది అంటే, జీవితంలో కూడా ఓడిపోయినప్పుడు అలా గెలవాలరా అనిపిస్తుంది. అందుకని చాలామంది పిల్లలు నాకు ఆటలు ఆడబుద్ధి కాదు, నేను అని పట్టుకోతుంటారు. కానీ అట్లా చేయకూడదు. మనకు ఇష్టమైన ఆట, మనకు చాలా నచ్చిన ఆటలు కొన్ని ఉంటాయి. ఇండోర్ గేమ్స్ ఉంటాయి, అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి. కనుక మనకు నచ్చిన ఆటలు ఎన్నుకొని కనీసం 1-2 పాల్గొనాలి. కొంతమంది విద్యార్థులు ఉన్నారండి, అన్ని ఈవెంట్స్లో దాదాపు పార్టిసిపేట్ చేస్తారు. కనుక నేను ఏమంటున్నాను, మన పాఠశాల కేంద్రం, అట్లాగే ఆయా పాఠశాల నుంచి వచ్చారు, వచ్చిన వాళ్ళకి ప్రతిరోజు కూడా అదే ఈవినింగ్ ప్రైజులు ఇచ్చామండి. మళ్ళీ తిరిగి గ్రామాల నుంచి రాలేకపోవచ్చు అని చెప్పేసి ఆ రోజు విజేతలుగా ఉన్న వాళ్ళకి వెంటనే అదే సాయంత్రం కన్వీనర్ గారు అనుమతి మేరకు వాళ్ళందరికీ బహుమతులు ఇచ్చి పంపించడం జరిగింది. అట్లా ప్రతిరోజు కూడా 350 సంఖ్య కంటే తక్కువ ఎప్పుడూ లేకుండా పాఠశాల కలకలు ఆడుతూ ఆటలన్నీ కూడా ఆనందంగా, ఆహ్లాదంగా, సంతోషంగా గడిచింది. మాకు ఈ 3 రోజులు మంచి అనిపించలేదు అంటే వచ్చే పోలేరు కదా అంటే అర్థం ఏంటి బిడ్డ, ఆట మనకు ఆనందాన్ని ఇస్తుంది, ఇటుకీసి ప్రవృత్తిని ఇస్తుంది, గెలవాలనే కల్పన ఇస్తుంది అనమాట. కనుక అట్లాంటి గెలిచే తత్వం ఉన్న వాళ్ళం అన్నింటిలో గెలుస్తాం, చదువులో కూడా గెలుస్తాం. ఇప్పుడు అయ్యూబ్ అనే పిల్లగాడు ఉన్నాడు, నిరంతరం సార్ మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి లైనింగ్స్ చేస్తున్నాం. ఈ ఆటలే లేవనుకోని బల్లే అన్న ఎందుకు పని చేస్తాడు వాడు, ఆ అవకాశం ఎందుకు వస్తుంది ఆయనకి? కనుక సేవ నేర్చుకుంటాం, ఇక్కడ సేవ చేయడం. నా బడి కోసం నేను పనిచేస్తా, నా స్కూల్కి ఆటలు ఆడుతుందుకు వచ్చిండ్రు, మా అతిథుల కోసం నేను పనిచేస్తా, వాళ్ళకి ఏం లోటు పోనీయమో అని చెప్పేసి ఎక్కడికక్కడ నీళ్ళు అందించడం కానీ, అట్లాగే భోజన సమయం పనులన్నీ కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. మీ అందరికీ ఈ సందర్భంగా నాని అభినందనలు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో కూడా ఏ కార్యక్రమం అయినా ప్లానింగ్ మీదే ఉండాలి, ఎగ్జిక్యూషన్ మీదే ఉండాలి, దాని యొక్క రిజల్ట్ కూడా మీరే తేవాలి. మేము గైడ్స్ మాత్రమే ఉండాలి. ఇట్లా ప్లాన్ చేద్దాం నాని. మన యొక్క ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆయా పాఠశాలలన్నీ కూడా ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమం మా అందరికీ సంతృప్తినిచ్చిందండి. అలాగే మీ అందరికి కూడా సంతృప్తినిచ్చిందని ఆశిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఎలాంటి కార్యక్రమం అయినా కానీ ఇక్కడ ఇదే విధంగా నడుపుతామని తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. నమస్కారం అండి అందరికీ. థ్యాంక్ యూ. మరి ఆనందంగా ఆటలు ఎంత ఆనందంగా ఆడతామో జీవితాన్ని కూడా అంత ఆనందంగా, కష్టాలు నష్టాలు ఎన్నున్నప్పటికీ ఆనందంగా ఆస్వాదించాలి అని చాలా చక్కని సూచనతో మరి అమూల్యమైన సందేశాలు ఇచ్చినటువంటి నాగరాజ్ సార్ గారికి ధన్యవాదాలు. తదుపరి రత్నం సార్ గారిని సందర్భోస్త సందేశం ఒక్క నిమిషం. సార్ చెప్పినట్టుగా ఆటల వల్ల మనోవికాసం, మానసిక వికాసం పొందొచ్చు. దానివల్ల ఒక వ్యక్తి మానసిక వికాసాన్ని పొందిందంటే ఇక దాన్ని మించిన శక్తి లేదు. అన్ని రంగాల్లో, అది తెలివి కావచ్చు, గణితమే కావచ్చు, సామాన్యం కావచ్చు, మామూలుగా ఇంట్లో పని కావచ్చు, బయట మాట్లాడే విధానం కావచ్చు, సమాజంలో నడుచుకునే ప్రవర్తన కావచ్చు, అన్నీ కూడా మనము అద్భుతంగా ఉంచవచ్చు. మొత్తం మీద ఆటల వల్ల బోలెడు లాభాలు అనే విషయాన్ని సార్ గారు వివరించారు. మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది. రేపటి భవిష్యత్తులో, రేపు అంటే ఈరోజు దాటిన తర్వాత రేపు ఏ ఆట ఆడినా నేను ఆడతాను అనేటట్టుగా ఉండాలి. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, విద్యార్థి దశలోనే ఈ ఆటలను
స్పష్టంగా నేర్చుకోవచ్చు, ఆడుకోవచ్చు. ఆ తర్వాత మీరు పై స్థాయికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేర్చుకొని వాళ్ళకి అక్కడ నేర్పరు. అంతకుముందు నేర్చుకొని ఉండి మంచి స్థాయిలో ఉన్న వాళ్ళని మాత్రమే ఆటనిస్తారు. అంటే నేర్చుకునే అవకాశం ఇక్కడ మాత్రమే ఉంది. అంటే ఒక రోజు గడిచిపోయింది అనుకో, అవకాశంలో ఒక రోజు ఏం జరిగినట్టు -1 అంటే నష్టం. రేపటి నుంచి 2 రోజులు స్కూల్ హాలిడేస్. ఏదున్నా -4 దాన్ని ఏం చేయలేం కాబట్టి ఆల్రెడీ నష్టం 4 జరిగింది. ఇక తెల్లవారి పడి మొదలు కాగానే చదువుతో పాటు ఆటలను కూడా ఆడుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మానసిక వికాసంతో పాటు శారీరక వికాసం కూడా కలుగుతుందని రత్నం సార్ గారికి ధన్యవాదాలు సార్. కాదు చచ్చికూడ చీచి ఇచ్చుతను బ్రతికినన్ని నాళ్ళు బలమునిచుటే కాదు చచ్చికూడ చీచి ఇచ్చుతను త్యాగభావమునకు తరువులే గురువులు లలిత సుగుణజాల తెలుగు బాల. నేను డబ్బాలో పనిచేసినప్పుడు 2000 సంవత్సరం అప్పుడు అక్కడ 4th క్లాస్ పిల్లలకు చెప్పారు. ఈ చెట్ల కింద కూర్చోడానికి నాకు ఆ పద్యం గుర్తొచ్చింది. తరువులు అంటే ఏందమ్మా? తరువులు చెట్లు. ఓకే, ఒక చెట్టును పెంచుకుంటే ఏమేమి ఫలాలు ఇస్తాయో మీ అందరికీ తెలుసు, అవునా? ఒక చెట్టును పెంచుకున్నామంటే అది పూలని ఇవ్వచ్చు, ఆకులను ఇవ్వచ్చు, పళ్ళని ఇవ్వచ్చు, కాయల్ని ఇవ్వచ్చు, ఔషధాలను ఇవ్వచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా మనందరం బ్రతకడానికి ఆక్సిజన్ కూడా ఇస్తుంది. చూడండి, అప్పుడు కరోనా సమయంలో ఆక్సిజన్ అందరికీ చాలామంది చనిపోయారు. కాబట్టి ఒక చెట్టే అన్ని రిజల్ట్స్ ఇస్తుంది. చచ్చి కూడా చీల్చి ఇచ్చుతను. ఆ చెట్టు చచ్చిపోతుంది అంటే ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత తన దేహాన్ని చీల్చి ఇస్తుందట. ఇప్పుడు ఈ టేకు చెట్టు ఉంది, ఎండిపోయింది, కొట్టేసారు, ఏం చేసుకుంటాం? చక్కటి ఫర్నిచర్ చేసుకుంటాం, అవునా? ఆ ఫర్నిచర్ చేయగా మిగిలినటువంటి వేస్టేజ్తోని కమ్మటి వంటకాలు వండుకుంటాం. ఆ వంటకాలు వండుకోగా మిగిలినటువంటి బొగ్గులతోని ఇప్పుడు సీజన్ మంచి కమ్మటి కంకులు కాల్చుకుంటాం, అవునా? ఆ కంకులు కాల్చగా మిగిలినటువంటి బూడిద కూడా అమ్మాయిలకు చాలా తెలుసు. అమ్మ గిన్నెలు తోముతుంది, వీడియో చేస్తుంది, మీకు వస్తువులు కొనియడానికో, బట్టలు కొనియడానికో, కమ్మలు కొనియడానికో, ఏదో ఒక వస్తువుల కొరకు మీ అమ్మ పాకెట్ మనీ జమ చేస్తుంది కదా. వీడియో చేస్తేనే కదా మీకు ఇచ్చేది అమ్మ, అవునా? కాబట్టి ఇన్ని రకాల ఉపయోగం ఉంది ఆ చెట్లతోని. మరి ఆ చెట్టే అన్ని రకాలుగా ఉపయోగపడితే మనుషులమైన మనము, చదువుకున్నటువంటి మనము ఈ సమాజానికి, ఈ దేశానికి ఏదో రకంగా ఉపయోగపడే విధంగా మీరందరూ ఎదగాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు.